హాయ్ హలో గైస్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ మోటార్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయస్, ఈ రోజు మన స్టడీ ఛానల్లో టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ క్లాస్ 1లో ఉన్నాము. ఈ హార్టికల్చర్ క్లాస్ 1లో మీకోసం మరీ ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొచ్చేదాన్ని. గైస్, నిన్నటి క్లాస్లో మనకి సీడ్ టెక్నాలజీ గురించి కూడా చెప్పాను. గైస్, మీ సీడ్ టెక్నాలజీ వాళ్ళకి కూడా నేను సపరేట్గా మెటీరియల్స్లో ఉన్నటువంటి బిట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. డోంట్ వరీ, ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ సమానమే. ఎందుకంటే అందరూ బీఎస్సీ చదవాలనుకుంటారు కనుక ఇప్పుడు డిప్లొమా వాళ్ళే కానీ, డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ వాళ్ళే కానీ అందరూ కూడా మనకి సమానమే కనుక సో ఆ సబ్జెక్ట్స్ని ఈ సబ్జెక్ట్ని మొత్తాన్ని కవర్ చేస్తూ చెబుతున్నాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం మాత్రం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న రెడ్ ఐకాన్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే మన నోటిఫికేషన్ అందరికంటే మీకు ముందుగా వస్తుంది. ఆ బిట్స్ అన్నీ కూడా మీరు ముందుగా నేర్చుకోవచ్చు గైస్. ఓకేనా? మరి మన వీడియోస్ కనుక ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏ విధంగా బిట్స్ చెబితే బాగుంటుంది అనేది కనుక మీరు నాకు తెలియజేస్తే కామెంట్ సెక్షన్లో మరీ బాగుంటుంది. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది గైస్. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. గైస్, ఈరోజు మనం హార్టికల్చర్ క్లాస్ 1లో ఉన్నాం. ఈ హార్టికల్చర్ క్లాస్ 1లో మీకోసం ఇంపార్టెంట్ బిట్స్ని తెచ్చేసాను. సో గైస్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా గైస్, మీరు మ్యాక్సిమం లైవ్లో చాట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆన్సర్ చేస్తుంటే నాకు బాగుంటుంది కదా. సో మీకు కూడా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో గైస్, చూద్దాం ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని. ఓకే గైస్, చూసుకుంటే హార్టికల్చర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? సో గైస్, నేను ఒకటే చెప్తాను, కల్చర్ అని వస్తే ఏదైనా ఓకే, లాస్ట్లో చివరిలో కల్చర్ అనేది వస్తే మ్యాక్సిమం 99%, సో 95% అయినా కానీ లాటిన్ అనే చెప్పుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇలాంటివి కూడా లాటిన్ భాష నుండి వచ్చినవి. ఓకేనా? హార్టికల్చర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? లాటిన్ భాష నుండి వచ్చింది. అదేవిధంగా అగ్రానమీ అనేది కూడా ఏదేంటి వచ్చింది? గ్రీక్ నుంచి వచ్చింది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ అనేది అది లాటిన్ నుంచి వచ్చింది. సో ఇలా ఏ పదం ఏ భాష నుండి వచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎక్స్టెన్షన్ ఈ మూడు లాటిన్ నుంచి వచ్చాయి. అగ్రానమీ అనేది గ్రీక్ నుండి వచ్చింది. ఓకే ఓకే గైస్, చూద్దాము. అదేవిధంగా హార్టికల్చర్లో హార్టస్ అనగా ఏంటి? హార్టస్ అనగా ఏమిటి? హార్టస్ అనగా గెస్ చేయండి గైస్. హార్టస్ అనగా ఏంటి? హార్టస్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఓకే, ఉద్యానవనం అని అర్థం. కల్చర్ అంటే సో దీని రిలేటెడ్గా ఇంకోటి చెప్పుకుందాం మనం. అగ్రి అంటే నేల, కల్చర్ అంటే సాగు చేయట, నేలను సాగు చేయట. ఓకే, అలాగే హార్టస్ అంటే ఉద్యానవనం, కల్చర్ అంటే సాగు చేయడం. అంటే ఉద్యానవనాలు అంటే లైక్ పండ్లు, కూరగాయలు ఇలాంటి వాటిని సాగు చేసే విధానాన్ని హార్టికల్చర్ అంటారు. ఓకే, సో గైస్, హార్టికల్చర్లో పండ్ల మొక్కల గురించి తెలియజేసే శాఖను ఏమంటారు? హార్టికల్చర్లోనే పండ్లు, పువ్వులు ఇలా దానికి శాఖలు ఉంటాయి. సో ఇప్పుడు హార్టికల్చర్లో పండ్ల మొక్కల్ని గురించి తెలియజేసేటువంటి శాఖ ఏంటి అని అడుగుతున్నారు. గైస్, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్. హార్టికల్చర్ నుంచి దగ్గర 8 బిట్స్ వరకు రావచ్చు. డిప్లొమా అగ్రికల్చర్ వాళ్ళకి 8 to 10 రావచ్చు. సీ టెక్నాలజీ వాళ్ళకి మ్యాక్సిమం మిగతా సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి దీంట్లోంచి దగ్గర 5 బిట్స్ అయినా రాగలవు. ఓకే, సో గైస్, చూసుకుంటే హార్టికల్చర్లో పండ్ల మొక్కల గురించి తెలియజేసే శాఖని
పోమాలజీ అంటారు. పోమాలజీ. అదేవిధంగా హార్టికల్చర్లో కూరగాయల మొక్కల గురించి తెలియజేసేదని ఏమంటారు? పండ్ల మొక్కలు కాబట్టి చూసుకోండి, హార్టికల్చర్లో పండ్ల మొక్కల గురించి తెలియజేసే శాఖను ఏమంటాము? పండ్ల మొక్కల గురించిలో ఫస్ట్ అక్షరం ఏంటి? పి. సో పీని మనం బయట తీసుకుంటే పోమాలజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది గుర్తు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? పండ్ల మొక్కల గురించి కాబట్టి ఫస్ట్ అక్షరం పి కనుక దాన్ని బయటకు తీసుకొచ్చేసి పోమాలజీగా మార్చేసుకోవచ్చు. సో అదేవిధంగా హార్టికల్చర్లో కూరగాయల సాగు గురించి తెలియజేసేది ఏంటి? కూరగాయల మొక్కలు. వలేరికల్చర్. మ్యాక్సిమం ట్రై చేయండి, అంటే మీకు అసలు గుర్తు వస్తుందా లేదా ఎట్టా ఆన్సర్ చెబుతాను కాదుక మీరు ఒక్కసారి థింక్ చేయండి చాలు. ఓకే, ఎందుకంటే మన బ్రెయిన్ ఇప్పుడు కూడా యాక్టివ్లో ఉంచుకోవాలి కదా. సో హార్టికల్చర్లో కూరగాయల మొక్కల గురించి తెలియజేసే శాఖను ఏమంటారంటే వలేరికల్చర్ అంటారు గైస్. ఓకే, అదేవిధంగా హార్టికల్చర్లో పూల మొక్కల గురించి తెలియజేసే శాఖని ఏమంటారు? హార్టికల్చర్లో పూల మొక్కల గురించి తెలియజేసే శాఖని ఏమంటారు? గైస్ చూసుకుంటే ఇక్కడ ఫ్లోరికల్చర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు హార్టికల్చర్లో పండ్ల మొక్కలకి పి అనేది ఎలా ఉందో ఇక్కడ హార్టికల్చర్లో పూల మొక్కలు అనే పదంలో ఫస్ట్ అక్షరం తీసుకుంటే ఫ్లోరికల్చర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, బహువార్షిక చెట్లను ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేసే విధానాన్ని ఏమంటారు? బహువార్షిక మొక్కలు అంటే టీ, తేయాకు, ఐ థింక్ అయ్యా అనుకుంటున్నాను. ఓకే, వాటిని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేయడాన్ని బహువార్షిక మొక్కలు అంటే. ఓకే, సో బహువార్షిక ఏకవార్షిక మొక్కలు, బహువార్షిక మొక్కలు. ఓకే, ఏకవార్షిక మొక్కలు అంటే ఇక్కడ బహువార్షిక మొక్కలు అన్న కదా, నేను ఏకవార్షిక మొక్కలు అంటే ఏం చూద్దాం. ఏకవార్షిక మొక్కలు అంటే సంవత్సరం మొత్తం ఒకే పంట, లైక్ చెరుకు, ఇలాగా పెద్ద పెద్ద పంటలు కదా, 10 నెలలు పెడుతుంది చెరుకు, అలా ఏకవార్షిక మొక్కలు అంటే అవి. బహువార్షిక మొక్కలు అంటే సంవత్సరంలో 2-3 సార్లు వేసేటి, లైక్ వరి, ఇలా ఉన్నాయి కదా, వరి మరి తేయాకు, ఇవన్నీ కూడా సంవత్సరంలో రిపీటెడ్గా వేసే మొక్క ఇవి అనమాట. ఓకే, వాటిని బహువార్షిక చెట్లు అంటారు. ఓకే, అక్కడ బహువార్షిక చెట్లను ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేసే విధానాన్ని ఏమంటారు? గైస్ చూస్తే ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు గైస్. ఓకే, ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు. హార్టికల్చర్లో అందమైన మరియు నీడనిచ్చే రోడ్డు పక్కన పెంచే చెట్ల విధానాలను గురించి తెలియజేసే శాఖలను ఏమంటారు? ఓకే, ఇప్పుడు హార్టికల్చర్లో అందమైన మరియు నీడనిచ్చేటువంటి రోడ్డు పక్కనే మన బైపాస్లో కానీ లేదంటే మన సెంటర్స్ ఉంటాయి కదా, సెంటర్స్లో రోడ్డు మధ్యలో డివైడర్ లాగా ఉంటాయి కదా, ఆ డివైడర్ మీద పెంచుతూ ఉంటారు. చక్కగా నీడనిచ్చేడు అందంగా ఉంటాయి. అలా పెంచే విధానం ఏమంటారు? గైస్ ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు వరుసగా చెప్పుకుని మొత్తం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఏది మిస్ చేయవద్దు. ఓకే, హార్టికల్చర్లో అందమైన మరియు నీడనిచ్చే రోడ్ల పక్కన పెంచేటువంటి చెట్ల విధానాలను ఏమంటారంటే ఆర్బోరికల్చర్ అంటారు. హార్టికల్చర్లో అందమైన నీడనిచ్చే మొక్కలు, అందమైనలో ఫస్ట్ అక్షరం ఆన్ అనేది మనం బయటకు తీసుకొని కన్వర్ట్ చేసుకుంటే ఆర్బోరికల్చర్గా మార్చేసుకోవచ్చు. ఓకే, అలా మనకి ఇప్పుడు క్వశ్చన్లోనే దాని ఆన్సర్ ఎత్తుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఉందనుకోండి, ఇప్పుడు క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్లో ఆన్సర్ యొక్క ఫస్ట్ అక్షరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బయటకు తీసుకొని ఆ లింకప్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కానీ గుర్తుండిపోద్ది. ఓకే, బిట్ అనేది ఆన్సర్. ఓకే, అదేవిధంగా పచ్చికలను మరియు పబ్లిక్ పార్కులను, అలంకరణ మొక్కలను పెంచే విధానాలను గురించి తెలియజేసే శాఖను ఏమంటారు?
పచ్చికలను మరియు పబ్లిక్ పార్కులను అలంకరణ మొక్కలను పెంచే విధానాలను గురించి తెలిసే శాఖని మనం సాధారణంగా ల్యాండ్స్కేప్ అని చెప్తాము. ఓకే, ల్యాండ్స్కేప్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, మానవ శరీరంలో చూస్తే మనం మానవ శరీరంలో డాష్ అనే పదార్థం తక్కువైనచో అనిమియా అనే వ్యాధి అనేది వచ్చింది. గమనించినట్టయితే మానవ శరీరంలో ఏ పదార్థం అనేది తక్కువగా ఉంటే అనిమియా వ్యాధి అనేది వస్తుంది. అనిమియాలో ఎన్ అనేది తీసి మనం బయట చేసుకుంటే ఇనుము అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇనుములో ఇనుము అని మనం పలికేటప్పుడు ఎన్ అనేది బాగా ఒత్తిడిగా పలుకుతుంది కదా. సో ఆ ఎన్ బయటకు తీసి అనిమియా అని మనం చెప్పుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి చాలు. ఓకే, మానవుని శరీరంలో ఇనుము అంటే ఐరన్. సో ఇనుము అనే పదార్థం తగ్గితే అనిమియా వ్యాధి అనేది వచ్చింది. ఓకే గైస్, అదేవిధంగా ఆరోగ్యవంతమైన దంతాలకు ఎముకలకు డాష్ అనేది ఎక్కువగా అవసరం. గైస్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన దంతాలు స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా, అదేవిధంగా మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఏ పోషకం అనేది అవసరం అంటున్నారు. గైస్ చూసుకుంటే మనకి కాల్షియం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కాల్షియం అని చెప్పుకోవచ్చు. ఈ కాల్షియం అనేది దంతాలు అనేది దృఢంగా ఉండటానికి ప్లస్ వచ్చేసరికి ఎముకలు అనేది గట్టిగా ఉండటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాల్షియం. అందుకే మన వాళ్ళు ఏంటంటే పాలు, ఓకే, కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి పాలు, తోటకూర ఇలాంటివి ఎక్కువగా తీసుకోమని చెబుతుంటారు. సో గైస్ వీలైనంత వరకు మీరు కూడా చికెన్లు ఇలాంటి కొంచెం అవాయిడ్ చేసి మీరు కనుక క్యారెట్ ప్లస్ వచ్చేసరికి పాలు, గుడ్డు, ఓకే, ఆ తోటకూర మళ్ళీ వారానికి 2 సార్లు అయినా కానీ మీరు గోంగూర ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి, ఐరన్ ప్లస్ కాల్షియం ఇలాంటివి కూడా మనకి బాడీకి అందుతాయి. సో గైస్ ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఏ విటమిన్ ఆరోగ్యమైనటువంటి కళ్ళను చర్మానికి అవసరం. ఇప్పుడే కదా మనం చర్చించుకుంది. ఏ విటమిన్ అనేది ఆరోగ్యమైనటువంటి కళ్ళను చర్మానికి అవసరం. కళ్ళకి చర్మానికి అవసరం అంటే విటమిన్ ఏ అనే చెప్పుకోవచ్చు. సో విటమిన్ ఏ అనేది కూడా మనకి క్యారెట్లో లభిస్తుంది, పాలలో లభిస్తుంది. ఓకే, పాలలో కాల్షియం కూడా ఉంటుంది, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఈ క్యారెట్ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే మన కళ్ళకి చర్మానికి మన ఫేస్లో గ్లోయింగ్ కూడా వస్తుంది. ప్లస్ మీరు ఎప్పుడైనా క్యారెట్ తినాలనుకుంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ క్యారెట్ని దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే ఆ యొక్క సాల్ట్లో ఉండే అయోడిన్ మొత్తం దాంట్లో ఉండే క్రిమి కీటకాలు మొత్తాన్ని పీల్ చేసి బయటికి విడుదల చేసేసి ఆ యొక్క క్యారెట్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఓకే, సో అదేవిధంగా చూద్దాము. సో దానికి ఆన్సర్ ఏంటంటే విటమిన్ ఏ ఆరోగ్యమైన కళ్ళని చర్మాన్ని ఇస్తుంది. సో ఎటువంటి విటమిన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఆస్కార్బిక్. సో గైస్ ఇది ఏ విటమిన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటారంటే ఆస్కార్బిక్ యాసిడ్ అనే పదం చదువుతుంటే మనకి ఎక్కువగా ఏది రిపీటెడ్గా వస్తుంది? సి అనేది వస్తుంది. గమనించండి, ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, సి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా ఏ విటమిన్ అంటారంటే విటమిన్ సి. ఓకేనా గైస్, నేను గుర్తుపెట్టుకునే విధానం అయితే మీకు చెబుతున్నాను. ఓకే, మీ ఐడియా ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఒకేలా గుర్తుపెట్టుకునే ఇది ఉండదు కనుక సో నేను పాటించే పద్ధతి మీకు చెబుతున్నాను అంతే. ఓకేనా, సో అది గైస్ చూసుకుంటే మనం ఇంకా పోమాలజీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? గాయస్ పోమాలజీ అంటే ఏంది? మనం ఏం చెప్పుకున్నాం కదా, షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. పండ్ల మొక్కల గురించి అధ్యయనం చేసేదాన్ని పోమాలజీ అంటారని చెప్పాను కదా. సో ఈ పోమాలజీ అనేది ఏ భాష నుండి వచ్చింది అని అడుగుతున్నారు. గ్రీక్ భాషగా చెప్పుకోవచ్చు.
పోమో అనగా పండ్లు అని అర్థం. సో గైస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పోమాలజీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పండ్లు అనే పదార్థంలో పి అనేది బయట తీసి పోమాలజీగా మార్చేసుకోవచ్చు అని. సో దాన్నే పోమా అనగా ఏంటంటే పండ్లని, లోగా అనగా అంటే చదవడం. సో పోమాలజీ గైస్ గుర్తుపెట్టుకోండి. కల్చర్ అంటేనే సాగు చేయడం. కల్చర్ అంటే సాగు చేయడం. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి పోమాలజీ, ప్యాథాలజీ ఇవి వచ్చేసరికి చదవడం అనే మీనింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కల్చర్ అంటేనే సాగు చేయడం అనే దాన్ని మనం రాసుకోవాలి. లోగా అంటే పోమాలజీ అంటే పోమాలజీలో పోమో అంటే పండ్లు, లోగా అంటే చదవడం. సో ఇలా చాలా డివైడ్ చేసుకుని చాలా జాగ్రత్తగా చదవండి. బొప్పాయిలో డాష్ అనే పీచు పదార్థం ఉంటుంది. బొప్పాయిలో ఎటువంటి పీచు పదార్థం అనేది ఉంటుంది చూసుకుంటే మనం ఫెక్టిన్. ఓకే, ఫెక్టిన్ అనేటువంటి పీచు పదార్థం అనేది మనం సాధారణంగా గమనించవచ్చు. సో గైస్, అదేవిధంగా అరటిలో లభించేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఏమిటి అంటే, ఓకే ఐ మీన్ అరటిలో లభించేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎటువంటి వాటిని తగ్గించును. సో గైస్, మనం అరటికాయ కూడా రోజుకి 1 కానీ మ్యాక్సిమం 2 కానీ తింటూ ఉండాలి. సో దాంట్లో ఉండేటువంటి ఆక్సిడెంట్లు అనేది డయేరియా అనే ఒక చిన్న వ్యాధిని తగ్గిస్తాయి గైస్. ఓకే, ఉసిరిని డాష్లో ఔషధంగా ఉపయోగిస్తారు. ఓకే, ఉసిరిని ఎక్కువగా దేంట్లో ఔషధంగా ఉపయోగిస్తారంటే ఆయుర్వేదిక్లో. మనం చెప్పుకునే ప్రతి ఒక్క బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదివి విని పక్కన పెట్టేసుకుంటే మనకి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో అందుకే ప్రతి బిట్ని మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉసిరిని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. సో అదేవిధంగా భారతదేశంలో పండ్ల పంటల విస్తీర్ణం ఎన్ని మీటర్ హెక్టార్? 4 మిలియన్ హెక్టార్లు. ఓకే, భారతదేశంలో పండ్ల విస్తీర్ణం ఎంత అంటే 4 మిలియన్ హెక్టార్లు. పండ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? పండ్లు అనేది అంటే పండ్ల విస్తీర్ణం ఎంత అంటే 4 మిలియన్ హెక్టార్లు. పండ్లని ఉత్పత్తి చేసే టైంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానమే చెప్పుకోవచ్చు గైస్. ఓకే, రెండో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పండ్లను ఎగుమతి చేయడంలో మన దేశం వాటా? ప్రపంచవ్యాప్తంగా పండ్లని ఎగుమతి చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఎగుమతి అంటే ఇక్కడ నుంచి పంపించడాన్ని ఎగుమతి అంటారు. మన దేశం నుంచి వేరే దేశాలకి పంపించడాన్ని ఎగుమతి అంటారు. వేరే దేశం నుంచి మన దేశానికి తెప్పించుకోవడానికి దాన్ని దిగుమతి అంటారు. గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా పండ్ల ఎగుమతి చేయట్లేదు మన దేశం వాటా ఎంత అంటే 1% మాత్రమే. సో మన దేశం నుండి పండ్లు అనేది ఇతర దేశాలకు 1% మాత్రమే వెళ్తున్నాయి. 99% మనమే ఉపయోగించుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా పండ్ల మొక్కలను వేయటానికి అనువైన నేల యొక్క లోతు ఎన్ని మీటర్లు ఉండాలి? గైస్ 2 నుంచి 2.5 మీటర్స్. ఓకే, 2 to 2.5. ఓకే, 2 to 2.5 మీటర్స్ అనేది పండ్ల మొక్కలు వేయడానికి లోతు ఉండాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం పండ్ల మొక్కలు అంటే సపోటా, లైక్ మామిడి ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి. తెచ్చేసుకొని నెలలో మనం వేసుకోవాలి. అలా వేసుకోవాలంటే ఫస్ట్ అసలు ఆ మొక్క అనేది 2 నుంచి 2.5 మీటర్లు లోతులో మనకి పడితేనే ఆ వేర్లు అనేది చొచ్చుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అలా మనం ప్రాక్టికల్గా రిలేటెడ్ చేసుకుని చదువుకుంటే నువ్వు ఒక్కసారి చదివినా కానీ 2-3 సంవత్సరాల తరబడి గుర్తుండదు. ఇప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు పండ్ల మొక్కలు వేయడానికి అనువైన లోతు ఏంటి అనుకుంటే, ఇప్పుడు మనం మామూలుగానే ఫీల్డ్కి వెళ్ళాము, పండ్ల మొక్కలు తెచ్చుకున్నాము, 2 నుంచి 2.5 మీటర్ల లోతులో గుంత తీసుకున్నాము, ఆ మొక్కలు నాటాము.
అన్నట్టుగా ప్రాక్టికల్ గుర్తుపెట్టేసుకుంటే ఊహించుకుంటే చాలు. ఓకేనా గైస్? ఓకే. కంచె మొక్కలకు మొదటి వరుస పండ్ల మొక్కలకు మధ్య దూరం. ఓకే, కంచె మొక్కలకు మరియు మొదటి వరుసల యొక్క పండ్ల మొక్కలకు మధ్య దూరం. వయసు 15 అడుగులు. ఓకే, కంచె మొక్కలు అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, అర్థం కావట్లేదని. ఇప్పుడు మొదటి వరుస పండ్ల మొక్కలకు ప్లస్ కంచె మొక్కలకి మధ్య దూరం అంటున్నాడు. అంటే ఇప్పుడు పండ్ల మొక్కలు అనేవి ఒక వరుసలో ఉన్నాయి. సో వీటిని రక్షించేటటువంటి కంచె మొక్కలు వాటి పక్కనే ఉంటాయి, కానీ అది 15 అడుగులు 15 ఫీట్స్ దూరంలో ఈ కంచె మొక్కల్ని, ఈ మామిడి మొక్కలకి 15 ఫీట్స్ దూరంలో ఈ కంచె మొక్కల్ని పెంచుతారు. అంటే ముందుగా మామిడి మొక్కల్ని ఆశించాలి అంటే ముందు ఆ కంచె మొక్కలను దాటుకొని రావాలి. సో దీనికి దానికి మధ్య ఎంత దూరం ఉంటుంది? 15 ఫీట్స్. ప్లస్ అదేవిధంగా గాలి నిరోధక వృక్షాలకు మొదట వరుస పండ్ల మొక్కలకు మధ్య దూరం. గాలి నిరోధకాలు లైక్ సుబాబులు ఇవన్నీ కూడా ఏంటంటే, సుబాబులు కానీ ఇవన్నీ మామిడి మొక్కల కంటే హైట్కి వెళ్ళిపోతాయి. వీటిని కనుక చేసుకుంటే ఆ యొక్క గాలి అనేది ఈ పండ్ల మొక్కలకు రాకుండా మనం ఆపేయచ్చు. సో దానికి ఎంత దూరం ఉండాలంటే 30 to 40 ఫీట్స్. ఓకే, మామూలుగా కంచె మొక్కలకైతే, కంచె మొక్కలు అంటే ఏదంటే చిన్న చిన్న బరువులు ఇలాంటివి రాకుండా కంచె మొక్కలు వేసుకుంటాం, అవి అయితే 15 ఫీట్స్ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా గాలి నిరోధకాలు అంటే గాలిని నివారించేటువంటి వృక్షాలు అయితే పెద్ద పెద్ద హైట్ ఉంటాయి కదా, లైక్ సుబాబులు ప్లస్ జామాయిలు, యూకలిప్టస్ అండ్ అటువంటిని అయితే మన ఈ మామిడి మొక్కల నుంచి 30 నుంచి 40 అడుగుల దూరంలో వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా గాయస్. ఇప్పుడు మన మామిడి మొక్క అనేది మధ్యలో ఉంటే 15 ఫీట్స్ దూరంలో మళ్ళీ కంచె మొక్క ఉంటుంది. ఆ యొక్క 15 ఫీట్స్ దాటిన తర్వాత ఇంకా 30 నుంచి 40 ఫీట్స్లో గాలి నిరోధక చెట్లు ఉంటాయి. ఓకే, అప్పుడు ఈ మామిడి మొక్కల్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఇమాజినేషన్ చేసుకోండి, జస్ట్ చాలు. చతురస్రం మధ్యలో వేరొక స్వల్పకాలిక ఫలజాతి మొక్కలను నాటుటను ఏమంటారు? పిల్లర్ పద్ధతి లేదా ద్వంద్వ చతురస్ర పద్ధతి. సో ఇవి మీకు డయాగ్రామ్స్ ఉన్నాయనుకుంటున్నాను. మనకి హార్టికల్చర్ సబ్జెక్ట్లో ఉన్నాయి డయాగ్రామ్స్ కూడా, చూడండి. ఓకే, చతురస్రం మధ్యలో వేరొక స్వల్పకాలిక ఫలాన్ని చతురస్రం. ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే నాలుగు చుక్కలు పెట్టేసి వాటిని కలిపితే చతురస్రం వస్తుంది కదా. అంటే 4 మొక్కలు పెట్టాము, ఆ చుక్కలు పెట్టిన వాటిని మొక్కలు అనుకుంటే, ఆ 4 మొక్కలు పెట్టిన తర్వాత ఆ 4టిని కలిపితే ఏమొస్తుంది? చతురస్రం వస్తుంది కదా. దాని మధ్యలో ఇంకో మొక్క పెట్టామనుకో, దాన్నే మనం ద్వంద్వ చతురస్ర పద్ధతి అంటారు, దాన్ని పిల్లర్ పద్ధతి కూడా అంటారు గైస్. ఓకే, షడ్భుజ పద్ధతిలో మొత్తం 7 చెట్లు ఉండడాన్ని ఏమంటారు? షడ్భుజ పద్ధతిలో మొత్తం 7 చెట్లు ఉంటాయి. అలా ఉండటాన్ని ఏమంటారంటే స్ట్రెప్టబుల్ పద్ధతి అని కూడా అంటాం. ఓకే, స్ట్రెప్టబుల్ పద్ధతి అని కూడా అంటాం. మొక్కలోని కొమ్మల మధ్య ఎంత ఎడమ అనేది ఉండాలి? మొక్క ఉంది, ఇప్పుడు ఆ మొక్కలో కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. సో కొమ్మలకు మధ్య ఎంత దూరం అనేది ఉండాలి? 15 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, ఒక మొక్కలోని కొమ్మలకి మధ్య ఎంత ఉండాలంటే 15 సెంటీమీటర్లు ఉండాలి కదా. అంటు మొక్క ఉంది అంటే గ్రాఫ్టింగ్ చేస్తుంటాం కదా, అలా గ్రాఫ్టింగ్ మొక్క యొక్క ఎత్తు మరియు వయసు అనేది ఎంత ఉండాలి? గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఆ యొక్క మొక్క వయసు అనేది ఎంత ఉండాలి? 1 నుంచి 1.5 సంవత్సరం అనేది వయసు ఉండాలి. సో ఎత్తు వచ్చేసరికి 2 ఫీట్స్ 2 అడుగులు కనీసం ఉండాలి. గైస్ అదే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం మామిడి తీసుకున్నాం అనుకోండి, అది 2 ఫీట్స్ అంటే కొంచెం ఎత్తు ఉంటుంది. అలాగే ఆ 2 ఫీట్స్ రావడానికి కూడా దగ్గర కొంచెం టైం పడుతుంది. సో వయసు అనేది ఎంత ఉండాలంటే పర్టికులర్గా 1 నుంచి 1.5 సంవత్సరం ఉండాలి. అడుగులు వచ్చేసరికి 2 అడుగుల ఎత్తు ఉంటే మనకి గ్రాఫ్టింగ్కి సరిపోతుంది గైస్. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ చూద్దాము మీకోసం. మల్టిపుల్ చాయిస్ కూడా, ఎందుకంటే మ్యాక్సిమం మన వాళ్ళు ఇవే లైక్ చేస్తూ ఉంటారు.
అందుకోసం ఆప్షన్స్ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా లేదని. గైస్ ఇలాంటి అయినా మీరు ఇవైనా కానీ తెలిస్తే డైరెక్ట్గా పెట్టొచ్చేమో, కానీ మనం అనుకుంటాం ఇవి చాలా సింపుల్ అని. సో ఇవే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు గమనించారో లేదు, ఇప్పుడు అక్కడ ఇచ్చిన బిట్ అనేది మనకి డైరెక్ట్ తెలిస్తే పర్లేదు. ఒకవేళ 50-50 ఛాన్సెస్ ఉంటే మరీ అంత ప్రభావం చూపించేస్తాయి, మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తాయి మనల్ని. ఓకే, సో చూద్దాము, ఏ ఇబ్బంది లేదు మీకు. ఓకే, ఏ విటమిన్ లోపించడం వలన రేచీకటి అనేది వస్తుంది. గైస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, రేచీకటి అనేది దేనికి సంబంధించింది? కంటికి సంబంధించింది. సో కంటికి సంబంధించి ఏ విటమిన్ మనకు కావాలి? ఇందాక మనం చర్చించుకున్నాం కదా, క్యారెట్ తినమని. క్యారెట్, పాలు, గుడ్డు ఇవి తింటే చాలా కంటికి చాలా మంచిది, మంచి గ్లోయింగ్ కూడా చర్మం అనేది వస్తుంది అన్నాం కదా. సో అలా రిలేటెడ్ చేసుకొని ముందే చెబుతున్నాను కనుక మీకు రిలేటెడ్గా, సో అది అనేది ఇక్కడ కవర్ అయిపోయింది. చూడండి, రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వచ్చి ఉంటుందని సింపుల్గా చెప్పచ్చు, ఏ అని. ఓకే, విటమిన్ ఏ అని మనం చెప్పేసేది. ఏ విటమిన్ లోపించడం వల్ల బెరిబెరీ వ్యాధి వచ్చును? సో గైస్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బెరిబెరీలో ఫస్ట్ అక్షరం ఏంటి? బి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బెరిబెరీలో ఫస్ట్ అక్షరం అనేది బి. సో విటమిన్ కూడా బి. ఆ విటమిన్ బి అనేది లోపించడం వలన ఓకే బెరిబెరీ అనే వ్యాధి కూడా వస్తుంది. ఓకే, అదేవిధంగా చూస్తే మనం ఏ విటమిన్ అనేది లోపించడం వలన సిక్రి వ్యాధి వచ్చును? సిక్రి వ్యాధి అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? అది చూద్దాం, ఒక నిమిషం టైం ఇస్తున్నాను, మీరు ఆ యొక్క ఆప్షన్లు చూడండి. సిక్రి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ బి, విటమిన్ సి. ఏ విటమిన్ లోపం వల్ల సిక్రీవ్ అనే వ్యాధి వస్తుంది? సిక్రీవ్ ఫస్ట్ అక్షరం ఏంటి? సి. సో అక్కడ బిట్ ఆన్సర్ కూడా విటమిన్ సి అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సిక్రీవ్ అనే వ్యాధి అనేది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. జస్ట్ చూస్తే మనం ఏ విటమిన్ లోపించడం వలన రికెట్స్ వ్యాధి అనేది వచ్చును? రికెట్స్ వ్యాధి అనేది వచ్చును. ఆలోచించండి గైస్, రికెట్స్ అనే వ్యాధి అనేది వచ్చును ఏ విటమిన్ లోపించడం వల్ల? గైస్ ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, అంటే డి, విటమిన్ డి అనేది లోపించడం వలన రికెట్స్ అనే వ్యాధి అనేది వచ్చును. ఈ కింది వానిలో ఏ పద్ధతిని ఫిల్టర్ పద్ధతి అంటారు? గైస్ గమనించారా, ఇక్కడ చతుర్భుజ పద్ధతి, ద్వంద్వ చతుర్భుజ పద్ధతి, ముక్కోణ పద్ధతి, కాంటూర్ పద్ధతి. కాంటూర్ పద్ధతి అనేది అసలుకి అదే కాంటూర్ పద్ధతి అంటే ఏంటి? కాంటూర్ పద్ధతి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మెట్లు ఉంటాయి కదా, మనం ఇంటిని ఎక్కేటువంటి మెట్లు ఉంటాయిగా, ఆ మెట్ల పద్ధతిలో మనం సాగు చేస్తే దాన్ని కాంటూర్ పద్ధతి అంటారు. ఇంక ఇవన్నీ 3 ఆప్షన్లు అనేది దానికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించాలి. సో చూసుకుంటే ఫిల్టర్ పద్ధతిని ఏ పద్ధతిని అంటారు? పైన కూడా చర్చించుకున్నాం మనం, గుర్తుందా? ద్వంద్వ చతురస్ర పద్ధతిని మనం ఇక్కడ లైక్ ఏదంటే బిట్టు చూద్దాము. చతురస్ర పద్ధతిలో వేరొక స్వల్పకాలిక మొక్కల్ని పెంచుతాం కదా, వాటిని ఏమంటారంటే చెప్పాం కదా, ద్వంద్వ చతురస్ర పద్ధతి లేదా పిల్లర్ పద్ధతిని అంటాం. కానీ సో అదే సేమ్ విధంగా ఫిల్టర్ పద్ధతిని ఏమంటారంటే ద్వంద్వ చతురస్ర పద్ధతిని. ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఈ కింది వాటిలో ద్వంద్వ చతురస్ర పద్ధతిని ఫిల్టర్ పద్ధతిగా మనం చెప్పుకుంటాం. ఓకే, సో కొండ ప్రాంతాల్లో వాలును బట్టి అంచెలంచెలుగా చదును చేసి, అంటే వాలు అనేది ఫ్లాట్గా ఉంటుంది కదా, స్లోప్గా ఉంటుంది, దాన్ని ఆ యొక్క వాలును బట్టి అంచెలంచెలుగా చదునుగా చేసి అసమతలం మీద చెట్లను నాటే పద్ధతిని. ఓకే, అంటే ఇదేంటంటే కొండ ప్రాంతాల్లో మనకి అంత అనుకూలంగా ఉండదు కదా పండ్ల మొక్కలు ఇలాంటివి పెంచడానికి. ఆ యొక్క అసమానతలం అంటే అసలు పనికిరాని పొలాలను కూడా బాగు చేసి అక్కడ చెట్లు పెంచే పద్ధతిని ఏమంటారు అంటున్నాడు. నేను చెప్పాను కదా ఇందాకలా,
కొండ ప్రాంతాల్లో మెట్లు మాదిరి చేసుకొని దాంట్లో చేస్తూ ఉంటారు. సో ఆప్షన్ డి అనేది కాంటూర్ పద్ధతి. ఓకే. గరపనేలలకు అనువైన పంట. గరపనేలలకు అనువైన పంట ఏంటంటే సపోటా. ఓకే. ఈ కింది వానిలో సేంద్రియ నేలలకు అనువైన పంట. గాయస్ ఒక్క నిమిషం, 1 minute, సారీ గాయస్. చూసుకుంటే మనం ఈ కింది వాటిలో పిల్లర్ పద్ధతిని ఏమనుకున్నాం? ద్వంద్వ చతురస్ర పద్ధతి అన్నాం కదా, ఇది వచ్చేసరికి కాంటూర్ పద్ధతి అన్నాం కదా. సో ఇక్కడ గరప నేలలకు అనువైన పంట ద్రాక్ష. గైస్ సారీ, నాకు మిస్టేక్ జరిగింది. గరప నేలలకు అనువైన పంట ఏంటంటే ద్రాక్ష. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు కూడా ఇవి. గరప నేలలకు అనువైన పంట ద్రాక్ష. ఓకే. ఈ కింద మనలో సేంద్రియ నేలలకు అనువైన పంట. సేంద్రియ నేలలకి అనువైన పంటలు ఏంటంటే రబ్బరు, మిరియాలు, వెనిల్లా. ఈ మూడు కూడా ఆప్షన్ డి అనేది కరెక్ట్ గాయస్. ఓకే, అన్నీ కూడా సేంద్రియ నేలలకు. అసలు సేంద్రియ నేలలో అనువైన పంట అనేది సేంద్రియ నేలలు అంటే నేలకి సేంద్రియ ఎరువు వేసామంటే అసలు ఏ పంట అయినా అందరూ పండాల్సిందే. ఓకే. ఈ కింది వానిలో ఇసుక నేలలకు అనువైన పంట. సపోటా కానీ, కొబ్బరి కానీ, జీడి మామిడి కానీ. చూసారా, జీడి మామిడి అనేది మన ఇక్కడ ప్రకాశం డిస్టిక్లో చీరాల దగ్గర జీడి మామిడి ఎక్కువగా పండిస్తారు, అంటే బీచ్కి దగ్గరలో, బాపట్ల వీటిల్లో. సపోటా కూడా ఇసుక నేలలో పండిస్తారు. కొబ్బరి మీరు గమనించే ఉంటారు, బీచ్ల దగ్గర గమనిస్తుంటాం కదా. సో అలాగా ఇసుక నేలలో పండే పంటలు ఏంటంటే ఆ మూడు అని చెప్పుకోవచ్చు. ఓకే. ఈ కింది వానిలో మొక్కలు ఉపయోగించుకునే నీరు. గైస్ మనం సాధారణంగా ఏంటంటే మొక్కలు ఉపయోగించుకునే నీటిని ఏమంటా అని అడుగుతున్నారు. గ్రావిటేషన్ వాటర్ అంటే, గ్రావిటేషన్ అంటే ఏంది? పీల్చుకునేది. ఓకే. హైగ్రోస్కోపిక్ వాటరు, వేరుల ద్వారా బయటకు వచ్చేది. ఫిల్టర్ వాటరు, క్యాపిలరీ వాటర్. క్యాపిలరీ వాటర్ అంటే ఎక్కడ లోతులో ఉన్న వాటర్ను కూడా ఈ వేర్లు అనేవి, ఎక్కడో ఉన్న లోతులో ఉన్న వాటర్ను కూడా ఈ వేర్ల ద్వారా మొక్క అనేది పీల్చుకుంటుంది. దాన్ని క్యాపిలరీ వాటర్స్ అంటారు. ఇలా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఈ కింది వానిలో మొక్కలు ఉపయోగించుకునే నీరు క్యాపిలరీ వాటర్ అంటారు. సో ఈ క్యాపిలరీ వాటర్ అంటే ఏం లేదు, ఈ యొక్క వేరు అనేది నీరు ఎన్ని అడుగుల లోతులో ఉన్నా కానీ, ఓకే, ఎన్ని అడుగుల లోతులో ఉన్నా కానీ ఈ యొక్క వేర్ల ద్వారా ఫీల్ చేసుకుంటూ ఉంటుంది. వాటిని క్యాపిలరీ వాటర్ అంటారు. సో గాయస్ చూసుకుంటే ఈ కింది వానిలో మూల పోషకం కానిది. ఈ కింది వానిలో మూల పోషకం అనేది కానిది ఏంటి? ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, మీరు గెస్ చేయండి. ఈ కింది వానిలో మూల పోషకం కానిది ఏంటి? ఈ కింది వానిలో మూల పోషకం కానిది ఏంటంటే నత్రజని. ఓకేనా, నత్రజని అనేది మూల పోషకం కాదు. ఓకే. ఈ కింది వానిలో ప్రధాన ముఖ్య పోషకం కానిది ఏంటి? ముఖ్య పోషకం కానిది సల్ఫర్. ఇది మూల పోషకాలు అంటే ఇప్పుడు నత్రజని అంటే యూరియా. ఓకేనా, ఎన్పికే నత్రజని, భాస్వరం, పొటాషియం. ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫెర్టిలైజర్స్, అంటే ఖచ్చితంగా మొక్కకు కావాల్సినవి ఎన్పికే అనేవి. ఇంకా మూల పోషకం కానిది అన్నాడు కాబట్టి నత్రజని కదా అక్కడ ఉంది. సో ఈ CHO అనేది ఎప్పుడో ఒకసారి ఆన్సర్ అవుతాయి. సో ఇక్కడ కింద ప్రధాన పోషకం కానిది ఏంటి అన్నాడు. సల్ఫర్. సల్ఫర్ అనేది మనకి సూక్ష్మ పోషకాల కిందకు వచ్చేస్తుంది కదా. సో ఇది ప్రధాన పోషకం అనేది కాదు. మనకు ప్రధాన పోషకాలు ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకుని, నత్రజని, భాస్వరం, పొటాషియం. ఎన్పికే అనేది ప్రధాన పోషకాలు. ఒక బిట్టు కూడా పూర్తిగా చదవండి. కింది వానిలో ప్రధాన ముఖ్య పోషకం కానిది అన్నాడు. ఓకే. ఈ కింది వానిలో ద్వితీయ పోషకం కానిది. ద్వితీయ పోషకం అంటే కాల్షియము, మెగ్నీషియం, సల్ఫర్. వీటిలో ఇప్పుడు యూరియా తీసుకున్నాం, నత్రజని తీసుకుంటే, యూరియా తీసుకుంటే మళ్ళీ నత్రజని ఎంత 46%. సో అదొక్కటే
ఒకటే ఉంటుంది. ఇక్కడ ద్వితీయ పోషకం అని అడిగాడు, అంటే ఒక్కొక్క దాంట్లో 2 పోషకాలు ఉంటాయి. అలా కాల్షియంలో ఉంటాయి, మెగ్నీషియంలో ఉంటాయి, సల్ఫర్లో ఉంటాయి, కానీ మ్యాంగనీస్లో ఉండవు. ఓకే, ఈ యొక్క మ్యాంగనీస్ అనేది ద్వితీయ పోషకం కాదు. ఈ కింది వన్లో మొక్క జీవ రసాయనిక క్రియలు ఏ పోషకం మీద ఆధారపడి ఉంటాయి? అంటే మొక్కలో జరిగేటువంటి వివిధ రకాల జీవక్రియలు అంటే జీవ రసాయనిక క్రియలు అంటే ఎలా చెప్పుకోవాలంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు లోపల పిండి పదార్థాలు సన్లైట్ ద్వారా సన్నను తీసుకొని లోపల పిండి పదార్థాలను ఉత్పత్తి చేసుకోవాలి కదా, అలా దానికి ఉపయోగపడేది ఏం పోషకాలు ఉపయోగపడతాయంటే ఇవి పొటాషియం, ఇవన్నీ కూడా మొక్కలో ఫుడ్ని సప్లై చేస్తూ ఉంటాయి, పొటాషియం ఇలాంటివి. సో అలా మొక్కలో కొన్ని జీవక్రియలు అనేవి జరగాలంటే ఏ పోషకం అనేది ఉపయోగపడుతుందంటే ఆప్షన్ సి అనేది పొటాష్. ఓకే, చర్చించుకున్నాం కదా, ఈ పొటాష్ ఉండటం వల్ల లోపల జీవక్రియలు మొత్తం జరుగుతాయి. సో మన లోపల ఒక మొక్కలో ప్రిపేర్ అయినటువంటి పిండి పదార్థం మొత్తం కూడా వివిధ రకాల భాగాలకి చేరాలంటే ఉపయోగపడేది పోషకం ఒకటే, పొటాషియం. గుర్తుపెట్టేసుకోండి, గుడ్డిగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, మన ముందు ఒక మొక్క ఉంది, ఆ మొక్కలో ఒక పిండి పదార్థం అనేది తయారవుతుంది. ఆ పిండి పదార్థం అనేది ప్రతి భాగానికి కూడా చేరుతుందంటే ఏ పోషకం అనేది కావాలంటే పొటాషు. NPKలో K అనేది అవసరం, ఇంకా పొటాష్ అనేది. సో అదేవిధంగా ఈ కింది వానిలో ఏ పోషకం ఒక మూలాధార నిర్మాణ వ్యవస్థలో తోడ్పడుతుంది? సో నత్రజని అని చెప్పుకోవచ్చు. ఓకే, మూలాధారిత నిర్మాణంగా ఉపయోగపడుతుంది. ఈ కింది వానిలో మొక్కల్లో శక్తి విలువ మరియు సరఫరా మరియు బడ్డింగ్ మొదలగు విధులు నిర్వహించడం తోడ్పడని పోషకం ఏంటంటున్నాడు. సార్ గమనించారో లేదో మీరు? ఒక నిమిషం చూద్దాము. గ్యాస్ ఈ కింది వానిలో మొక్కల శక్తి విలువ మరియు సరఫరా మరియు బాండింగ్ మొదలగు విధులు నిర్వహించడంలో తోడ్పడదు. ఓకే, తోడ్పడని పోషకం ఏంటి అంటున్నాడు. ఓకే గైస్, చూసుకుంటే మనం సిగా చెప్పుకోవచ్చు, అంటే K. పొటాష్ అనేది శక్తి విలువ మరియు సరఫరా మరియు బడ్డింగ్ మొదలైన వాటికి విధులు నిర్వర్తించడంలో తోడ్పడదు. ఓకే, మనకి అది ఆహారం సప్లై చేయడానికి వీటికి బాగా ఉపయోగపడుతుంది పిండి పదార్థం అనేది. ఒకటే అడుగుతాడు గాయస్, మొక్కలలో తయారైనటువంటి పిండి పదార్థం వివిధ రకాల భాగాలకి సరఫరా చేయడానికి ఉపయోగపడే పోషకం ఏదని అడుగుతాడు. సింపుల్గా మీరు గుడ్డిగా పెట్టేయండి పొటాషియం అని, K అని పెట్టేయచ్చు. ఈ కింది వానిలో మొక్కలలో ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే పోషకం. ఛార్జ్ బ్యాలెన్స్. ఓకే, ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే పోషకం గెస్ చేయండి గైస్ మీరు. 1 minute టైం ఇస్తున్నాను. చూసుకుంటే డి అని చెప్పుకోవచ్చు. కింద మనలో మొక్కల్లో ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే పోషకాలు ఏంటంటే కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము. ఓకే, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఈ 3 కూడా ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి అవసరమైన పోషకాలు. ఈ కింది వానిలో ఎంజైమ్ల ఉత్తేజకాలుగా ఎలక్టర్స్ను సరఫరా చేయడంలో ఉపయోగపడేవేంటి? ఈ కింది వానిలో ఎంజైమ్లు ఉత్తేజకాలుగా మరియు ఎలక్టర్స్ను సరఫరా చేయడం. ఓకే, అంటే మొక్కలలో ఎంజైమ్లను ఉత్తేజం చేయడానికి మరియు ఎలక్ట్రాన్స్ను సరఫరా చేయడానికి ఉపాంగంగా ఉపయోగపడేది ఏంటిది? గైస్, ఫెర్రస్, జింకు, క్లోరిన్. ఓకేనా, ఈ 3 కూడా ఎంజైమ్లను ఉత్తేజంగా పనిచేయడానికి మరియు ఎలక్ట్రాన్స్ అనేది సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, అదేవిధంగా చూస్తే సిస్టన్ మిథమైన్ అమైనో ఆమ్లం అంతర్భాగాన్ని ఉండే మూలకం ఏంటి? సిస్టమ్ మిథమైన్ అమైనో ఆమ్లంలో అంతర్భాగంగా ఉండేటువంటి మూలకం సల్ఫర్ అని చెప్పుకోవచ్చు గైస్. ఓకే, సల్ఫర్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇవన్నీ కూడా చాలా గుర్తుపెట్టుకునే, కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ చాలా ఉపయోగం. ఓకే, అదేవిధంగా
స్ట్రాటిఫికేషన్లో ఉపయోగించే ఉష్ణోగ్రత. స్ట్రాటిఫికేషన్లో ఉపయోగించేటువంటి ఉష్ణోగ్రత ఏంటి? స్ట్రాటిఫికేషన్లో ఉపయోగించే ఉష్ణోగ్రత ఏంటి గైస్? 0 to 10 degrees. ఓకే, 0 to 10 degrees అని చెప్పుకోవచ్చు. ఓకేనా, 0 to 10 degrees. పర్లెటో డాష్ పరిమాణంలో గల రేణువులను ఉద్యాన పంటలకు వాడతారు. ఓకే, 1 minute చూద్దాము. పర్లైట్లో డాష్ పరిమాణం గల రేణువులను ఉద్యాన పంటకు వాడతారు. పర్లైట్లో మీరు చూస్తే మనం పర్లైట్లో సి అని చెప్పుకోవచ్చు. ఓకే, పర్లైట్లో 1/16 నుండి 1/8. ఓకే, ఈ యొక్క పరిమాణంలో ఉద్యాన పంటలకు వాడతారు పర్లైట్ అనేదాన్ని. ఓకే, అదేవిధంగా మొక్కలలో సహజంగా తయారయ్యేటువంటి ఇన్హిబిటర్. ఓకే, ఇన్హిబిటర్ ఏంటి? ఇన్హిబిటర్. ఓకే, సహజంగా మొక్కలలో తయారయ్యేటువంటి ఇన్హిబిటర్ ఏంటి? అబ్సిసిక్ ఆమ్లం అని చెప్పుకోవచ్చు. ఓకే, అబ్సిసిక్ ఆమ్లం. అదేవిధంగా నెక్స్ట్ బిట్స్ చూసుకుంటే ఫ్లామ్ మరియు పిచ్ చెట్లలో అనే చెట్లలో ఉపయోగించే ట్రైనింగ్ పద్ధతి డి ఓపెన్ సెంట్రల్ పద్ధతి. ఓకే, ఫ్లామ్ మరియు పిచ్ చెట్లలో ఉపయోగించే ట్రైనింగ్ పద్ధతి అంటే ఓపెన్ సెంట్రల్ పద్ధతి. ఈ కింది వానిలో డాష్ అనేది అధికమైతే మ్యాంగనీసు మరియు జింకు లోపాలు కనిపిస్తుంటాయి. గ్యాస్ చూస్తే మనం చూద్దాము. ఏదనేది ఈ కింది వానిలో ఏదనేది అధికంగా ఉంటే నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం ఈ 4 ఏదనేది అధికంగా అయితే మ్యాంగనీసు మరియు జింకు లోపాలు ఎక్కువ కనిపిస్తాయని అడుగుతున్నారు. అది చూద్దాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్. పొటాష్ అనేది ఎక్కువైపోతే మొక్కలలో అంటే ఈ కింది వాటిలో పొటాష్ అనేది అధికమైతే మ్యాంగనీసు, జింకు లోపాలని ఎక్కువగా కనిపిస్తుంటాయి గైస్. ఓకే, ఏ మూలకం అధికమైతే నత్రజని, ఫెర్రస్, జింకు లోపాలు కనిపిస్తుంటాయి. అన్నీ చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు హార్టికల్చర్ అంటేనే చాలా ఇంపార్టెంట్, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఏ మూలకం అనేది అధికంగా అయితే నత్రజని మరియు ఫెర్రస్ అనేది లోపాలు కనిపిస్తాయి. భాస్వరం అంటే భాస్వరం అనేది అధికమైపోతే నత్రజని, ఫెర్రస్ అనేది మరియు జింక్ అనేది ఈ 3 లోపాలను వస్తాయి. అదే పొటాషియం అధికమైతే మ్యాంగనీసు, జింకు. సో P = MnZ గుర్తుపెట్టుకోండి. K పొటాషియంకి అంటాం కదా మనం సాధారణంగా. K = MnZ అని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి భాస్వరం. B = NFeZ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే రెండిట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఆటోమేటిక్ గుర్తుపెట్టుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. భాస్వరం ఉంది. ఈ భాస్వరం అనేది మన ప్రాక్టికల్గా చూసుకుంటే మనం ఫీల్డ్కి వెళ్ళాము. ఈ భాస్వరం అనేది ఎక్కువగా ఉంది మొక్కలో. ఈ భాస్వరం ఎక్కువగా ఉంటే మనకి నత్రజని, ఫెర్రస్, జింకు లోపం ఆటోమేటిక్గా కనబడిపోతున్నాయి అనే విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, పొటాష్ అధికంగా అయితే మ్యాంగనీసు, జింకు లోపాలు కనిపిస్తుంటాయి. గైస్ అదేవిధంగా ఏ మూలకం నత్రజని స్థిరీకరణకు ఉపయోగపడుతుంది? మాలిబ్డెనం. ఓకే, స్థిరీకరణలో ఒత్తు అనేది ఎక్కువగా ఉంది. ఒత్తు పదాలు ఎక్కువగా ఉన్నాయి. నత్రజనిని స్థిరీకరణ అనే పదంలో ఒత్తు పదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మాలిబ్డినం అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు గైస్. ఓకే, అదేవిధంగా కణ విభజనకు తోడ్పడే అంటే విభజనకి తోడ్పడుతూ ప్లస్ పెరుగుదల హార్మోన్
కణాలు అనేవి విభజన చెందుతూ ఉంటాయి. ప్లస్ అనేది కణాల పెరుగుదలకు కూడా ఉపయోగించే హార్మోన్ ఏంటాయి ప్లస్ సైటోకిన్స్ అంటారు, సైటోకైన్స్. ఓకేనా, సైటోకైన్స్గా మనం చెప్పుకోవచ్చు, సైటోకైనస్గా చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా కాయలు త్వరగా పండటానికి, మంచి రంగు ఏర్పడడానికి ఉపయోగపడే పెరుగుదల హార్మోన్ ఏంటి? కాయలు త్వరగా పండటానికి, మంచి రంగు రావడం కంటే, లైక్ ఇప్పుడు మనం మామిడి పండ్లు ఇవన్నీ కూడా సీజన్ రాకముందే పండిస్తూ ఆ ముందు అనేది వేసేసి రంగు రావడం, రుచి రావడం, ఓకే, త్వరగా పండిపోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అలా ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏంటంటున్నారు? అది గుర్తుపెట్టుకోండి, ఇథరిల్ అని చెప్పుకోవచ్చు. ఇథలీన్. ఓకే, ఇథలీన్ అనేది మనం ఇథలీన్ వాడితే త్వరగా కాయలు అనేవి పండిపోయి మాగిపోతూ ఉంటాయి, మంచి రంగు కూడా వస్తుంది. ఓకే, పండినట్టు. ఈ కింది వన్లో డాష్ను శీతలీకరణ ద్వారా నిల్వ చేయొచ్చు. శీతలీకరణం అంటే ఏంటి గైస్? శీతలీకరణం అంటే కొంత -డిగ్రీ అంటే కూల్నెస్ని కల్పించేసి, శీతలీకరణం అంటే ఒకటే ఫ్రిడ్జ్లో పెట్టి మనం నిల్వ చేస్తాం అది. సో ఇక్కడ చూసుకుందాం మనం, ఆలుగడ్డ. ఓకేనా, ఈ కింద వానిలో శీతలీకరణం ద్వారా నిల్వ చేసేది ఏంటంటే ఆలుగడ్డ అని చెప్పుకోవచ్చు గాయస్. ఓకేనా, అరటికి కావాల్సిన pH ఎంత? ఆప్షన్ ఏ 5 to 6, 5 to 6.5, 6.5 to 7.5, 7 to 8.5, 4.5 to 5.5. చూసారు, అన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో అరటికి కావాల్సిన pH ఎంత? అరటికి కావాల్సినటువంటి pH అనేది మనం చూసుకుంటే B అని చెప్పుకోవచ్చు గైస్. ఓకే, 6.5 to 7.5, 6.5 to 7.5 అనేది అంటే న్యూట్రల్గా ఉంది సరే. 6.5 to 7.5 అంటే మధ్యస్థంగా ఉన్నట్టు గుర్తుపెట్టేసుకోండి. సో అదేవిధంగా ఆప్షన్ ఏ చూసుకుంటే 5 to 6.5 అనేది వంగకి, దోసకి అట్లా చెప్పుకోవచ్చు. ఈ 6.5 to 7.5 అనేది అరటికి మరియు ద్రాక్షకి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, చీని, నిమ్మ, చిక్కుడు ఇలాంటి వాటికైతే 6 to 7 అని చెప్పుకోవచ్చు గైస్. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసరికి 6.5 to 7.5. అరటిని దూర ప్రాంతాలకి పంపేటప్పుడు గెలలను ఎంత శాతం పక్వానికి రాగానే కోయాలి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చూద్దాం మన ఆన్సరు. అరటిని ఇప్పుడు వేరే స్టేట్స్కి కానీ అదర్ కంట్రీస్కి కానీ పంపేటప్పుడు గెలని ఎంత శాతం పక్కకు వచ్చినప్పుడు కోయాలి? గైస్ గుర్తుపెట్టుకోండి, 75 to 80 అంటే దగ్గర దాదాపు ఒక 75 నుంచి 80% అనేది పక్వానికి వచ్చినప్పుడు కోస్తే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక గెల మీద ఒకటి గెల పడినా కానీ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో దూర ప్రాంతాలకి పంపించేటప్పుడు మనకి 75 నుంచి 80% మనకి తేమ ఉంటే మంచిది. గైస్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది. అరటి పంటలను ఏ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయరాదు? అరటి పండ్లను ఏ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకూడదు? గైస్ 1 minute గైస్, సారీ. అరటిని దూర ప్రాంతాలకు పంపించేటప్పుడు గెలని ఏ శాతం పక్వానికి రాగానే కోయాలంటే, సారీ గైస్, 85 నుంచి 90. సారీ గైస్, చూసుకోలేదు, ఏదో ఆలోచిస్తూ, సారీ. ఓకే గైస్, చూసుకుంటే మనం ఇక్కడ బిట్ అనేది 2 సార్లు వచ్చేసరికి కొంచెం 1 minute గైస్. ఓకే గైస్, అసలు మొన్న ఐ థింక్ 2 ఒకేలా ఉండేసరికి బిట్లు కన్ఫ్యూజ్ అయ్యాను.
అరటిని సుదూర ప్రాంతాలకు పంపేటప్పుడు, అంటే సుదూర ప్రాంతాల కంటే మన దగ్గర ప్రాంతాలకు పంపేటప్పుడు, ఓకే, మన దగ్గర ప్రాంతాలకు పంపేటప్పుడు మాత్రం ఎంత ఉండాలంటే ప్లస్ మనకి సుదూర ప్రాంతాలకు పంపించేటప్పుడు మనకి 65 నుంచి 80% పక్వానికి వస్తే కోయాలి. దూర ప్రాంతాలకి పంపేటప్పుడు అయితే దాదాపు 85 నుంచి 90%. ఓకే, దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు. ఓకే ఓకే దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. దూర ప్రాంతాలకైతే 85 నుంచి 90% అని, సుదూర ప్రాంతాలకైతే 65 నుంచి 80% మనకి పక్వానికి వస్తే మంచిది గాయస్. ఓకే, అరటి పండ్లను ఏ ఉష్ణోగ్రత కంటే తక్కువ వద్ద నిల్వ చేయరాదు. ఆప్షన్ బి 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అసలు నిల్వ చేయకూడదు. ఓకే, అరటి పండ్లను ఈ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకూడదు. 15 డిగ్రీల కంటే తక్కువగా ఉన్న ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో గైస్, మనం సాధారణంగా రూముల్లో టెంపరేచర్ అనేది మ్యాక్సిమం 15 డిగ్రీల కంటే ఎక్కువే ఉంటుంది, ఇబ్బంది లేదు. ద్రాక్షలో లభించేటువంటి విటమిన్లు ఏమిటి? ప్లస్ ద్రాక్ష కూడా అప్పుడు తింటూ ఉంటే చాలా మంచిది మనకి బాడీకి. ద్రాక్షలో లభించే విటమిన్లు ఏమిటి? B1, B2. ఓకేనా గైస్, అక్కడ గమనించండి, ద్రాక్షలో లభించే విటమిన్లు A అండ్ B, B అండ్ B1, B1 ప్లస్ B2. బి ఆప్షన్, సి ఆప్షన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి, పొరపడద్దు. B1 అండ్ B2 అనేది ఆన్సర్. ఓకే, సో గైస్, ఈరోజు మన హార్టికల్చర్ క్రాప్లో మన ఇంపార్టెంట్ బిట్స్ నేర్చేసుకున్నారు మీరు. ఓకేనా, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి మీకు నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. మీకు కనుక మన ఇంపార్టెంట్ బిట్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మీకు సంబంధించినటువంటి సీడ్ టెక్నాలజీ వాళ్ళకి కూడా నేను బిట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, డోంట్ వరీ. ఓకేనా గైస్, మరి ఇంకేంది కలిసాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ అండ్ బాయ్ నా. సో గైస్, చూసారు కదా ఈరోజు మన క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని. సో గైస్, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మీకు కనుక మన ఇన్ఫర్మేషన్ అండ్ మన బిట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధంగా చెబితే బాగుంటుంది అది ఖచ్చితంగా కామెంట్ చేస్తే నాకు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది గైస్. ఓకే, మరేందుకు కలిసాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ అండ్ బాయ్.